మీరు సాలరీడ్ ఎంప్లాయా? అంటే నెల నెల జీతం తీసుకునే ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోంది. ఇకపై 10 లక్షల వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయబోతోంది. ఇండియాలోని చాలామంది ఫైనాన్షియల్ అండ్ బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇదే చెప్తున్నారు. ఫిబ్రవరి 1న సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఒక పక్క పెరిగిపోతున్న రిసెషన్, కానీ ఆ రేంజ్లో పెరిగిన జీతాలు, వీటన్నింటికి తోడు సంపాదించిన ఆ కొంచెం జీతంలోనే ప్రతి వస్తువుపై జిఎస్టీ, వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా అన్నీ పే చేసిన తర్వాత ఫైనల్గా కనీసం ఇంటి ఖర్చులు భరించే స్థాయిలో కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేకపోవడంతో చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం సాలరీడ్ ఎంప్లాయీస్కి చాలా కష్టంగా ఉంటుంది. అయితే 2024లో అంటే లాస్ట్ ఇయర్ సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ లిమిట్ని 7 lakhs వరకు పెంచారు. అంటే 7 lakhs ఇన్కమ్ వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ 7 lakhs స్లాబ్ని కూడా పెంచి 10 lakhs అయిపోతున్నారని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకొంచెం హై సాలరీ తీసుకునే ఎంప్లాయీస్కి కూడా నిర్మల గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట. అదేంటంటే ఇప్పటి వరకు 15 lakhs నుంచి 20 lakhs వరకు ఆదాయం సంపాదించే వాళ్ళ మీద 30% ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఆ ట్యాక్స్ పర్సంటేజ్ని 25%కి తగ్గించాలని అనుకుంటున్నారట. దీనివల్ల ప్రభుత్వానికి 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు నష్టం కలిగే ఛాన్స్ ఉంది. కానీ ఆ నష్టాన్ని కూడా భరించడానికి రెడీ అయ్యి ఇలా తగ్గించడానికి కూడా ఓ రీజన్ ఉంది. అదేంటంటే ఒక పక్క రిసెషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల జనాలు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించేశారట. అంటే కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్తో పాటు డెవలప్మెంట్ మీద కూడా పడుతోందట. అందుకే ఈ పరిస్థితిని మార్చడానికి 1,00,000 కోట్ల నష్టాన్ని కూడా భరించి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిందట. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటే తీసుకురావాలని అనుకుంటుందట సెంట్రల్ గవర్నమెంట్. అంటే అటు 10 lakhs per year జీతం సంపాదించే వాళ్ళకి కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, లేదా 15 lakhs నుంచి 20 lakhs సంపాదించే వాళ్ళకి విధించే 30% ట్యాక్స్ని 20%కి తగ్గించడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం ఈ బడ్జెట్లో తీసుకురావాలని అనుకుంటున్నట్లు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మాజీ ఆఫీసర్లు మాత్రం 10 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కంటే 15 లక్షల నుంచి 20 లక్షల లోపు జీతం ఉన్న వాళ్ళ నుంచి వసూలు చేస్తున్న 30% ట్యాక్స్ని 25%గా మారిస్తేనే బెటర్ అని అంటున్నారు. $10 lakhs స్లాబ్తో పోలిస్తే 15 to 20 lakhs వాళ్ళకి ట్యాక్స్ పర్సంటేజ్ తగ్గిస్తేనే ఎక్కువ మనీ అనేది మార్కెట్లో ఫ్లో అయ్యే ఛాన్స్ ఉందనేది వాళ్ళ ఒపీనియన్. అంటే ఎక్కువ సాలరీ వచ్చేవాళ్ళు కాబట్టి డబ్బులు మిగిలితే వాటిని కొనుగోళ్ళకే యూజ్ చేస్తారు. అదే 10 లక్షల లోపు శాలరీ ఉన్న వాళ్ళైతే మిగిలిన మనీని సేవ్ చేసుకోవడానికే ట్రై చేస్తారనేది వాళ్ళ మాట. అందుకే 25% ట్యాక్స్ స్లాబ్ని తీసుకురావాలని అంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇంతకుముందు 5 lakhs స్లాబ్ ఉన్న టైంలో దానికి చాలా ఎగ్జంప్షన్స్ ఉండేవి. అంటే రెంట్, హౌస్ లోన్, స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు లాంటి రకరకాల ఖర్చులకి ఎగ్జంప్షన్స్ ఉండేవి. కానీ లాస్ట్ ఇయర్ 7 lakhs స్లాబ్ తెచ్చిన తర్వాత ఈ ఎగ్జంప్షన్స్ అన్నీ తీసేశారు. అంటే ఖచ్చితంగా ఎంత ట్యాక్స్ వస్తే అంత కట్టాల్సిందే. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా 10 lakhs స్లాబ్ తీసుకొచ్చినా, లేదంటే 15 lakhs to 20 lakhs స్లాబ్ మీద ట్యాక్స్ పర్సంటేజ్ని తగ్గించినా దానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారో చూడాలి. అయితే ట్విస్ట్ ఏంటంటే మన నిర్మలమ్మని మనం అంత ఈజీగా అంచనా వేయలేం. మేడం బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు అందులో ఏముందో తెలుసుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. మనమెంత. మరి మీరేమంటారు? రాబోయే బడ్జెట్లో ఎలాంటి మార్పులు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అలాగే పైన చెప్పిన 2 స్లాబుల్లో ఏది బెటర్ అని మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.